దేవి నవరాత్రులు కదా అని చెప్పి చికెన్, మటన్, ఫిష్ ఇవేమీ కాకుండా చీకు చింత లేకుండా చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. మా అమ్మమ్మ చేసే చిక్కుడుకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను ఎలా చేశానంటే, ఒక్కో చిక్కుడుకాయ లోపల కొన్ని ప్రాణులు నివసిస్తాయి కాబట్టి నేనైతే ఇలా విడదీసి ముక్కలు చేసుకున్నానండి. వీటిని బాగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాసుడు వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. చిక్కుడుకాయల నుంచి వాటర్ ని సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ లో ఆయిల్ వేసి వెల్లుల్లి రేఖలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇదేంటంటే కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం వేసుకుని వాటర్ వేసుకుని ఇలా చేసుకున్నాను. దీనిని ఈ ఫ్రై లో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి.